ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇదైతే రైతు భరోసా కోసం అందరం కూడా ఎదురు చూస్తున్నాం కదా, మరొక కొత్త రూల్స్ కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందన్నమాట. కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం అయితే అందించారండి. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు డబ్బులు ఎప్పటి నుంచి పడుతుంది, అసలు కౌలు రైతులను పట్టించుకుంటున్నారా లేదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో 6 గ్యారంటీలు అయితే అమలు చేసింది. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈ కోవకు చెందిందే ప్రభుత్వం రైతులకు అందరికి ఉపయోగపడే విధంగా వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి అయితే ఉండేది. కానీ అనివార్య కారణాలు కొన్ని టెక్నికల్ ఇష్యూ కావచ్చు, బడ్జెట్ లేకపోవడం వల్ల ప్రభుత్వం డిలే చేసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన విధంగా మాట ఇచ్చిన ప్రకారం హామీలు నిలబెట్టుకుంటామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియడం జరిగింది. రైతులకు మరో గుడ్ న్యూస్ అండి, 2 రకాల పథకాలు కొత్త అయితే తీసుకురావడం జరిగిందండి. నేరుగా రైతులకు సంబంధించి ఏదైతే 1,50,000 రూపాయలు అనేది స్కీమ్ అనేది ఉచితంగా ఇవ్వబోతున్నారు. అది ఏ రకంగా రైతులకు ఉపయోగపడుతుంది? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి భూములకు సంబంధించి ఫ్రీగా వారే బోర్ బావులు ఏదైతే ఉన్నాయో బోరు వేయడానికి కావాల్సిన సదుపాయాన్ని కల్పిస్తారనమాట. ఫ్రీగా ఎవరెవరికి అందించబోతున్నారు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతులకు అందరికి ఉపయోగపడే విధంగా రైతు భరోసా తీసుకురావడం జరిగింది. అయితే ఈ ముచ్చట ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు? ఇక ఇంటింటి సర్వే అయితే జరుగుతుంది కదా, ఈ సర్వేలో కొంతమంది జరిగినట్టు చెప్తున్నారు, కొంతమంది జరగలేదు అంటున్నారు. మనం ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి, మనకు డబ్బులు ఖాతాలో జమ చేయాలంటే ఎకరాలకు ప్రభుత్వం రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతుంది, ఎప్పటి నుంచి జమ అవుతుంది, ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు పూర్తి స్థాయిలో అకౌంట్ లో జమ కాబోతుంది? మొదట ముందుగా వీరికి మాత్రమే జమ చేయబోతున్నారట. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ డబ్బులు రావడంతో రైతులు సంతోషం అయితే వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడకుండా పెండింగ్ ఏదైతే రుణమాఫీ డబ్బులు గురువారం కొంతమంది ఖాతాలో అయితే జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ కావడంతో ఇక రైతులు అయితే ఏదైతే గతంలో సాంకేతిక కారణాల వల్ల హోల్డ్లో పడడం, ఇతర కారణాలతో రుణమాఫీ కాక రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం, ప్రస్తుతానికి ఇలా ఏదైతే మొత్తం మీద అయితే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అన్నమాట. ఈ రావడంతో బ్యాంకు మేనేజర్లకు ఇక సిబ్బందికి స్వీట్లు తినిపించి మరి రైతులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో 21,000 కోట్ల రూపాయలు అయితే జమ చేశారు. కానీ వాళ్ళకు కూడా కొంతమందికి డబ్బులు అనేది జమ అయినాయన్నమాట, కొంతమంది కాలేదని చెప్పేసి 2 లక్షల ఆ పైన ఉన్న వారి పరిస్థితి ఏందని చెప్పి చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు, మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేపు నేడు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది రైతు భరోసా? కొత్త రూల్స్ ఏంటి, కొత్త అప్డేట్ ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. ఎలాంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి? ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి స్పష్టత అయితే రావడం జరిగిందనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ప్రభుత్వం అనుకున్నట్టే ఇదైతే ఈ నెల 16 తారీఖు నుంచి అయితే రాష్ట్రంలో 33 జిల్లాల్లో అయితే సర్వే అయితే జరుగుతుంది. ఇక మొదటి రోజు వచ్చేసి కొన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా రైతు భరోసా సంబంధించి సర్వే అయితే జరిగింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ రోజు రేపు అయితే మరి సర్వే అయితే జరగబోతుంది అనమాట. సర్వేలో ఏం చూస్తారు, ఎవరెవరు చేస్తారు, అధికారులు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 3 విధానాల్లో సర్వే అయితే కొనసాగుతుందండి. ఈ సర్వే రైతు భరోసా డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మీరు వ్యవసాయం చేసి ఉండాలి. కొన్ని రూల్స్ వచ్చాయన్నమాట, అందరికైతే డబ్బులు రావని చెప్పేసి. ఈసారి ఎకరానికి 12,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఇందుకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని రైతు భరోసా పథకానికి మరొక ఏదైతే యాడ్ చేయడం జరిగింది. ఇందులో కౌలు రైతులు ఉన్నారు, భూమి లేని వారు ఉన్నారు, వీరందరూ కలిపి ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయనున్నట్లు అప్డేట్ రావడం జరిగింది. ముందుగా ప్రభుత్వం అనేది పంచాయత్ సెక్రటరీ కావచ్చు, వ్యవసాయ అధికారులు, ఎంపీటీఓలు, ఉన్నతాధికారులు వీరంతా కలిసి గ్రామం సంబంధించినటువంటి ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ మ్యాప్ అనేది తీసి ఆ గూగుల్ మ్యాప్ ఆధారంగా ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడ పుట్టలు ఉన్నాయి, ఎక్కడ ఏదైతే పనికిరాని భూములు ఉన్నాయి, పడవబడ్డ భూములు ఉన్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుందన్నమాట. దాని తర్వాత నేరుగా అక్కడికి వెళ్ళి వాస్తవానికి ఇది గూగుల్ మ్యాప్ చూపెట్టిన విధంగానే ఉందా లేదా జీపీఎస్ ట్రాక్ ఆధారంగా చేసుకొని అక్కడికి వెళ్ళి నేరుగా ఆ రైతులను కలిసైనా లేకపోతే వారికి ఇచ్చినటువంటి సమాచారం యాప్ కావచ్చు, ఏదైతే డేటా ఉందో దాంట్లో అయితే ఎక్కిస్తున్నారు అన్నమాట. మొదటి దఫా. రెండోది వచ్చేసి డిజిటల్ క్రాప్ గతంలో చేశారు, దాని ఆధారం కూడా సర్వే అయితే నడుస్తుంది. ఇంకా రెండవది ఏంటంటే నేరుగా వెళ్ళడం మరొకటి ఇప్పుడు ప్రస్తుతం అయితే నడుస్తుంది అనమాట. ఆ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్పిన విధానాల ప్రకారం ఫీల్డ్ వెరిఫికేషన్ ఉండబోతుంది. అవి డీటెయిల్స్ లో ఫస్ట్ ఎవరైతే రావో వారిని
కొన్ని కొండల గుట్టలు కావచ్చు, ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో దాంతో పాటు కొన్ని చిలకలల్లో ఏదైతే కమర్షియల్‌గా లేఅవుట్లు కావచ్చు, ఫ్లాట్లు చేసుకున్నవారు, ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్‌లు చేసుకున్నవారు, ఇక అదేవిధంగా ఫంక్షన్ హాల్ కట్టుకున్నవారు. సో, ఇలా కొన్నిటినైతే ఐడెంటిఫై చేసి వారికైతే డబ్బులనేది రిలీజ్ చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది కదా! సో, అందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా రాని వారిని లిస్ట్ అయితే ఐడెంటిఫై చేస్తుంది. ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ ఇంటింటి సర్వే జరుగుతుంది. ఈ సర్వేలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అదేవిధంగా రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సూపర్ చెకింగ్ అనే పథకం కావచ్చు ఏదైతే వస్తుందన్నమాట. లిస్ట్ లో పేర్లు వచ్చిన వారిలో ఎంతమంది తొలగించాలి, ఎంతమంది అర్హులు ఉన్నారని చెప్పేసి చెకింగ్ చేస్తున్నారు అన్నమాట. తగిన డీటెయిల్స్ కావచ్చు, డాక్యుమెంట్లు అవన్నీ ఇచ్చినట్లయితే వారు అర్హులు అయితే అవుతారన్నమాట. తెలంగాణలో మరొకటి, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం మీరు చూస్తున్న వారు గతంలో అప్లికేషన్ ప్రజాపాలనలో కావచ్చు ఏదైతే కులగణన సర్వేలో అప్లికేషన్ చేసుకున్న వారు కొంతమంది రాలేదని చెప్పేసి తహసీల్దార్ కార్యాలయాలను ఏదైతే ఫిర్యాదులు కూడా అందిస్తున్నారన్నమాట. తప్పుల దరఖాస్తు చేస్తున్నారని చెప్పేసి రాని వారు పరిస్థితి. ప్రభుత్వం కల్పించిందంటే కొత్తగా పెళ్లైన వారు, గతంలో 10-15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఉంది కాస్త కొట్టేసిన వారు, దాంతో పాటు ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి స్పష్టత అనేది వచ్చిందనమాట. ఏదైతే ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేస్తారు, ఎలాంటి డాక్యుమెంట్లు అడుగుతున్నారు ఏంటంటే మన దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండాలి, దాంతో పాటు రైతు భరోసా సంబంధించి పట్టా, పాస్ పుస్తక నెంబర్ అడుగుతారు. మరొకటి ఆధార్ కార్డు అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ 3 అయితే డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసి పెట్టుకోండి. కొన్ని జిల్లాలకు సంబంధించి సర్వే అయితే కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. సంబంధించి రైతు భరోసాతో పాటు కొత్త రేషన్ కార్డుల సర్వే అయితే కంప్లీట్ కావడం జరిగింది. కొన్ని జిల్లాలకు సంబంధించి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్, మొదలుగా కొత్త రేషన్ కార్డు, తర్వాత రైతు భరోసా, తర్వాత ఇందిరా మిల్లు, తర్వాత వ్యవసాయ కూలీలు. కొన్ని జిల్లాలకు సంబంధించి వ్యవసాయ కూలీలు మొదట కొత్త రేషన్ కార్డుల తర్వాత ఇప్పుడు వ్యవసాయ కూలీలకు సంబంధించి రూపాయల పైసలు అంటాం కదా, 6,000 రూపాయలు అందరికి వస్తున్నాయి అంటే లేదు. ఆ సాగు చేయడానికి ఒక ఎకరం భూమి కావచ్చు, ఒక గుంట కూడా భూమి ఉండదు. దాంతో పాటు కరువు పనులు 20 రోజులు అయితే పనిచేసి ఉంటుంది. అయితే కొంతమందికి బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. అంటే కొంతమందికి ఏమో 5 గుంటలు, 10 గుంటలు, 20 గుంటలు ఉన్నాయి. వాళ్ళ తండ్రి పేరు ఉన్నారు, కొడుకులేమో జాబ్ కార్డ్ లో పేరు లేకుండా ఉండడంతో 2 రకాలుగా ఇటు రైతు బంధు రావడానికి, ఇటు రైతులకు సంబంధించి వ్యవసాయ కూలీలుగా పరిగణించి డబ్బులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇలాంటివి కూడా తక్కువ పొలం ఉంది కాబట్టి ప్రభుత్వం 2 రకాల బెనిఫిట్ అయితే అవకాశాలు ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే ఇందిరామ ఇళ్లకు సంబంధించి సర్వే అయితే కొనసాగింది కదా. ఈ సర్వేలో చెప్పింది ఏంటంటే 16 తారీఖు నుంచి 21 తారీఖు వరకు 4 పథకాల సర్వే అయితే ఉంటుంది అనమాట. 26 తారీఖున లిస్ట్ అనేది వస్తుంది. 21 తారీఖున ఎవరికి వస్తుంది, ఏ పథకం అందుతుంది, ఎవరి ఖాతాలకు ఎన్ని డబ్బులు పడతాయి ఏందని చెప్పేసి గ్రామ పంచాయతీ గ్రామ సభలో అయితే చర్చించి వారికి పైన ఆమోదం అయితే తెలిపి 26 తారీఖున డబ్బులు అనేది రిలీజ్ చేయబోతుంది. రైతు భరోసా సంబంధించి స్పష్టత రావాలంటే అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుందని అంటే వార్తల ప్రకారం అయితే 5 ఎకరాలు కుదిరితే 10 ఎకరాల వరకే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇంత మొత్తంలో డబ్బులు క్రియేట్ అవుతాయి. 7,500 అన్నారు. ఇప్పుడు గుంట లెక్కన వేసుకున్నా అది గుంట లెక్క ఇస్తారా, లేదంటే ఎన్ని గుంటలు ఉన్నా కూడా 7,500 రిలీజ్ చేస్తారని చాలా మంది డౌట్ ఉంది. ఆ ప్రభుత్వం అయితే ఎకరానికి 7,500 అన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే 300 తక్కువ చేసి మనకు 6,000 రూపాయలు అయితే అందిస్తున్నారు. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి 45,000 కోట్ల రూపాయలు 4 పథకాలు, ఒకటేమో ఇందిరామ ఇళ్లకు 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. రైతు భరోసా సంబంధించి 18,000 కోట్లు. మిగతా వాటికి అయితే అడిషనల్ గా ప్రభుత్వం అయితే ఖర్చు చేయాలని సిద్ధంగా ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రైతు భరోసా కొన్ని అప్డేట్స్. మీకు రైతు భరోసా రావాలంటే మీరు వ్యవసాయం చేసి ఉండాలి. మీరు ఒకవేళ వ్యవసాయం చేయకపోయినా పర్లేదు కానీ భూమి ఉండాలి, దున్నకాలు ఉండాలి, చెట్లు చేమలు లేకుండా కాస్త దున్నకాడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా రైతు భరోసా డబ్బులు అయితే పడతాయి. కాకుండా రన్నింగ్ లో అయితే ఉంచుకోండి. ఇది ప్రస్తుతం.